లేఖన భాగాలు రెండు మాటలు చదివించాను. లూకాసు వార్త 12:33-34 వరకు చదువుకున్నటువంటి వచనములో అక్షయమైనటువంటి ధనము మీరు సంపాదించుకొనుడి అని అక్కడ కనబడ్డది. అపోస్తుడైన పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో ఇక్కడ కూడా ధనాపేక్ష అని కనబడ్డది. ఈ చదవబడినటువంటి రెండు విషయాలు, రెండు ఆత్మీయతలు ఈ రోజున నేర్చుకుందాం. ఈ రెండు వచనాల్లో కూడా ఒక పదము మనకు కనబడ్డది. ఏమిటది చెప్పండి మీరే. ఏం పదం కనబడ్డది? ధనము. అందరూ అనండి. ధనము, ఘనము, బలము, ఈ మూడు కూడా వ్యక్తి ఎప్పుడు కూడా వాటి మీద ఫోకస్ చేసి నడవకూడదు. ధనము ఏ మనిషికి శాశ్వత కాలం ఉండదు. బలము ఏ మనిషికి శాశ్వత కాలం ఉండదు. ఘనము అంటే ఘనతలు ఏ మనిషికి శాశ్వత కాలం ఉండవు. వీటి విషయంలో సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ అంత్య దినాల్లో జీవించాలని ప్రభుపేట తెలియజేయచ్చు. ఇప్పుడు మనము ఈ ధనములో నుండి దేవుడు పరిశుద్ధ గ్రంథములో ధనము కొరకైనటువంటి కొన్ని హెచ్చరికలతో కూడుకున్నటువంటి మాటలను తెలియజేశాడు. వాటిని ధ్యానం చేసి నేర్చుకుని ఆ దిశగా మనం నడిపించబడినట్లుగా ప్రభుకు మనల్ని మనం అప్పగించుకుందాం. చూడండి బిడ్డలారా, చదవబడినటువంటి రెండు మాటలు చదువుకున్నాం. అందులో ఇప్పుడు రెండోసారి చదివినటువంటి పత్రిక అనగా అపోస్తుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము చదువుగా విందాం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని. ఇంకా వాక్యాన్ని వినండి. ఈ మాట సరిపోతే ఒక గంట సేపు మాట్లాడచ్చు, కానీ దీనిలో నుండి కొన్ని విషయాలు ఆత్మీయతలు చెప్పి ముందుకు నేను వెళ్తాను. అపోస్తుడైనటువంటి పౌలు గారు తిమోతికి పత్రికను రాస్తూ, నా ప్రియ కుమారుడైనటువంటి తిమోతి, నీకు అప్పగించబడినటువంటి సంఘములో ఉన్నటువంటి అనేక కుటుంబాలు ఉన్నాయి. అందులో బీదవారు ఉన్నారు, అందులో మధ్యతరగతి వారు ఉన్నారు, అందులో ధనికులు కూడా ఉన్నారు. అయితే వారి మధ్య నువ్వు సేవ చేస్తున్నావు కాబట్టి నీకు సంఘానికి కలిపి నేను ఒక మాట తెలియజేస్తున్నాను, విను అన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుడైన పౌలు ద్వారా తిమోతికి పత్రిక రాసి పంపించాడు. ఆ పత్రికలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు ఆ సంఘముతోనే ఈ రోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమిటి అంటే, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ఈ భూమి మీద నానా విధాలైనటువంటి ఆపేక్షలు ఉన్నాయి. నేను ఆ మధ్యకాలంలో కొన్ని చెప్పాను. ఏంటి? ధనాపేక్ష, మాంసాపేక్ష, స్త్రీ ఆపేక్ష, నిద్రాపేక్ష, ఇలా చాలా ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఒక వ్యక్తిని బలహీనం చేసేటువంటి కార్యాలు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచనములో ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ధన ఆపేక్ష. ఆపేక్ష అంటే ఎక్కువగా కోరుకోవడం, ఎక్కువగా ఆశించడం, ఎక్కువగా అది మాకు కావాలని దాని మీద ఇష్టము కలిగి ఉండడం. పరిశుద్ధులైన ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుంటున్న ఆత్మ సంబంధమైన బిడ్డల యొక్క మనస్సులో దేని మీద ఆపేక్ష ఉండాలి అంటే బైబిల్ మీద ఉండాలి, ప్రార్థన మీద ఉండాలి, దేవుని మీద ఉండాలి. అయితే ప్రార్థన తప్పిపోయి ఎక్కడుంటున్నారు అంటే ధనము మీద. ధనాపేక్ష, ఆపేక్షలుగా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. పొద్దున లేతే, పడుకుంటే, నడుస్తే, కూర్చుంటే ధనమే ధనము, ధనమే ధనము, ధనాపేక్ష, ధనాపేక్ష, ధనాపేక్ష. అయితే ధనం మీద ఆపేక్ష కలిగినటువంటి వ్యక్తులు ఏం చేస్తారయ్యా? వారి పరిస్థితులు ఎలాగుంటాయి అంటే, వారి జీవితంలో జరిగే కొన్ని కార్యాలు ఇక్కడ కనబడుతున్నాయి. ధనాపేక్ష కొరకు ఆశ కలిగిన వారి జీవితంలో మొట్టమొదటి సంఘటన శోధన. ఏం జరుగుతుంది చెప్పండి? ధనాపేక్షలో మొట్టమొదటిది ఏమొస్తుంది? ధనాపేక్ష కలిగిన వారికి శోధన.
అంటే ఒక వ్యక్తి, ఒక ఆత్మ సంబంధమైన కుటుంబము ఈ రోజున శోధించబడుతున్నారు అంటే, ఒకవేళ నువ్వు శోధనకు గురవుతున్నావు అంటే, శోధన నేను తెలియకుండానే నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తుందంటే దానంతటికి మూల కారణం ఏమిటాయి అంటే ధనాపేక్ష. ఎప్పుడైతే నువ్వు ధనాపేక్ష కలిగిన వ్యక్తిగా నడిపించబడుతావో నీకు తెలియకుండానే నీవు శోధనలోనికి దిగిపోతావు. శోధన నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తుంది, శోధన నీ మనస్సుని ఏలుబడి చేస్తుంది, శోధన నిన్ను వెంబడిస్తుంది. కారణం ఏంటిది అంటే నీ మనస్సు అంతా కూడా ధనాపేక్ష మీద ఉన్నది. కాబట్టి మొట్టమొదటి కార్యము శోధనలో పడిపోతావు. శోధనలో పడిపోతావు. శోధనకు అధికారి ఎవరై అంటే సాతాను గాడు. యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి దిగి వచ్చి, సశరీరుగా దిగి వచ్చి, ఆయన ఈ భూమి మీద బాప్తిస్మం పొందిన 33.5 సంవత్సరముల తర్వాత సేవ ఆరంభములో యేసు ప్రభుల వారు అరణ్య ప్రాంతానికి వెళ్ళి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కనబడుతుంది. ఆయన ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉండగా అపవాదిగాడు అతన్ని యేసయ్య దగ్గరికి వచ్చి శోధిస్తూ, ఆ యేసయ్యను ఉన్నత శిఖరాల మీదకి, కొండల పర్వతం మీదకి తీసుకొని నిలబెట్టి వాడు ఏం చేస్తాడు తెలుసా? ఈ లోక రాజ్యములన్నిటిని, వాటి మహిమను చూపెట్టి, ఇవన్నీ నేను నీకు ఇస్తాను అంటే ఏం చేస్తున్నాడు? ధనాన్ని నేను నీకు ఇస్తాను, నువ్వు నాకు సాగిల పడితే నీకు ఇచ్చేస్తాను. సాతాను కూడా ఈ రోజుల్లో చాలా మంది ఆత్మీయుల జీవితాన్ని తప్పిస్తూ ఈ ధనము అనేటువంటి దాన్ని తీసుకుని వెళ్ళి దాని వైపుగా మనసును మళ్లించినప్పుడు శోధనలో పడివేస్తున్నాడు. ధనాపేక్షలో ధనాపేక్ష కలిగిన వారికి మొట్టమొదటి జరిగే కార్యం ఏంటిది అంటే శోధన. రెండోది ఉరిలో. ఏంటిది? ఉరిలో. ఉరి అంటే ఏంటి చెప్పండి? ఒక ఖైదీ చేయరని కార్యం చేసినప్పుడు దాంట్లో చిక్కుకోవడమే ఉరి. లేదు, ఉరి ఇంకో దానికి సూచన. పక్షులు, జంతువులు కొన్నిటిని పట్టుట కొరకు పెట్టే వాటినే ఉరులు అంటారు. అంటే నీకు తెలియకుండానే కొన్ని వాటి మధ్యకి వెళ్ళి ఇరుక్కుంటావు. ఎందుకు? నీ మనసు అంతా ధనాపేక్ష వైపుగా మళ్లించబడ్డది కాబట్టి నీకు తెలియకుండానే ఉరి అనేటువంటి ఆ సమస్యలోనికి వెళ్ళి అక్కడ పట్టబడిపోతావు. అలాగే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. సమస్తమైన కీడులకు. కీడు అంటే ఏంటి చెప్పండి? కీడు అంటే ఏంటిదమ్మా? జరగకూడదు జరిగితే దాన్ని ఏమంటారు? కీడు అంటారా? మన కుటుంబంలో మనలో ఒకవేళ ఏదైనా అనుకోకుండా ఏదైనా జరిగితే దాన్ని ఏమంటారు? కీడు అంటారు. ప్రమాదం జరిగితే అయ్యో ప్రమాదం జరిగింది, అది కీడు అయింది వాళ్ళకు అని అంటారు. కుటుంబంలో ఏదైనా పరిస్థితి అనుకోకుండా తటస్థించిందంటే దాన్ని ఏమంటారు? కీడు అంటారు. అయితే ఒక వ్యక్తి మంచిగా ఆత్మ సంబంధంగా ఎదుగుతున్నటువంటి ఆత్మీయ కుటుంబాలను సైతాను పాడు చేసిన కొరకు వారి మనసు ధనం వైపుగా మళ్లించినప్పుడు నువ్వు తెల్లారి లేస్తే, పొద్దున్న లేస్తే, మధ్యాహ్నం అయితే, కూర్చుంటే, పడుకుంటే ఎప్పుడు నీ మనస్సాక్షి అంతా కూడా ధనము 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 ధనము, ధనాపేక్ష, డబ్బు 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 సంపాదించాలి, నేను కూడబెట్టాలి, నేను అది చేయాలి, ఇది చేయాలి, నేను అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, నేను అట్లా వెళ్ళాలి, ఇట్లా వెళ్ళాలి, ఏదో చేయాలి అని ఆలోచిస్తూ ఆ ధనం వైపుగా నీ మనసునంతా కూడా ధనం వైపే పెట్టి పరిగెత్తితే నీకు తెలియకుండా నేను కీడులు పడిపోతావు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. సమస్తమైన అందులో ఒకటం లేదు, రెండం లేదు, ఎట్లొస్తుందో ఏమొస్తుందో ఎట్లా జరుగుతుందో కూడా తెలియదు. సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి ఏం చేశారట? విశ్వాసం నుండి తొలిపోయారు. ఆరంభంలో మంచి విశ్వాసం, ధనాపేక్ష వైపుగా వారి మనసు వెళ్ళి విశ్వాసం నుండి వాళ్ళు ఏం చేశారమ్మా? తొలగిపోయారు. ధనాపేక్ష ఆశించేవారు శోధనలో పడిపోతారు, ఊరుల్లో చిక్కుకుంటారు. ధనాపేక్ష కలిగినటువంటి మనస్సు కలిగిన వారు వారికి తెలియకుండానే కీడుల్లో వారు పడిపోతారు. ఇదిగో ధనాపేక్ష కలిగిన వారు వారికి తెలియకుండానే వారు విశ్వాసంలో నుండి తొలగిపోతారు. విశ్వాసం వారిలో సన్నగిలుతుంది, చచ్చుబడిపోతుంది. విశ్వాసం వారిలో పనిచేయదు. దేవుని మీద, వాక్యం మీద, ప్రార్థన మీద నమ్మకత్వము, మొదటిలో ఉన్న వైరాగ్యం, ఆత్మీయత అంతా తొలగిపోతుంది. కారణం ఏంటిది అంటే ధనాపేక్ష కీడులకు తీసుకుని వెళ్ళి అందరూ పడేసింది. కాబట్టి విశ్వాసము ఆ జీవితంలో ఏ కోసం కూడా కనబడకుండా దాటి వెళ్ళిపోతుంది. గురించే అక్కడ ఇంకా చివరి మాట చాలా వేదనగా, దుఃఖంగా చెప్పాడు అపోస్తుడైన పౌలు. నానా విధమైన బాధలతో తమ్మును తామే పొడుచుకున్నాడు. బైబిల్లో చాలా మంది డబ్బును ఆశించి పొడుచుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. డబ్బును ఆశించి పొడుచుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. భూమి మీద కూడా డబ్బును ఆశించి చనిపోయిన వాళ్ళు లేరా? ఈ మాట మనం ఒకసారి ఆలోచిస్తే ఈ మధ్య కాలంలో ఇద్దరు సొంత అన్నదమ్ములే ఆస్తి తగాదాలు వచ్చేసాయి. ఎక్కడ? పంట పొలం కానో, లేదు వాళ్ళకు ఉన్నటువంటి డబ్బుల విషయంలోనూ, వెండి బంగారం విషయంలోనూ ఆస్తి తగాదాలు వచ్చేసాయి. ఇద్దరు సహోదరులు కలబడి కొట్టుకున్నారు. ఒక అన్నకో లేదా తమ్మునికో అతని మీద కక్ష పెంచుకొని ఈ ఆస్తి అంతా నాకే కావాలంటే
ఇతన్ని నేను లేకుండా చేయాలన్నటువంటి దుర్మార్గపు ఆలోచనలతో ఈ భూమి మీద హత్యలు జరుగుతలేవా? కారణం ఏంటిది? ధనము మీద ఉన్నటువంటి ప్రేమ, ధనాపేక్ష మీద ఉన్న మనస్సు ఒక కుటుంబ వ్యవస్థలో పాడైపోతుంది. మొన్న రీసెంట్ గా ఈ మధ్య కాలంలో మీ అందరికి కూడా తెలుసు అనుకుంటా, ఇద్దరు తల్లిదండ్రిని కుమారుడు విపరీతంగా కొడుతున్నాడమ్మా. తండ్రిని తల్లిని విపరీతంగా కొడుతున్నాడు. కొడితే తల్లి అక్కడ వెళ్ళిపోయి పడిపోతుంది, ముఖం మీద కొడితే తల్లి కింద పడిపోతుంది. తండ్రిని కొడుతున్నాడు, తల్లిని కొడుతున్నాడు. ఎందుకో తెలుసా? అతని పేరు మీద పొలం రాయలేదని చెప్పి. అతనికి ఏముంది అంటే ధనాపేక్ష, తల్లిదండ్రుల మీద ప్రేమ పోయింది. ఇప్పుడు మనసు అంతా పొలం మీద, డబ్బు మీదకి వెళ్ళిపోయింది. సార్వత్రిక సంగమా, ఆత్మ సంబంధమైన ప్రియులారా, మన మనసు ఎప్పుడు కూడా డబ్బుకి ఇవ్వకూడదు ప్రాధాన్యత, ధనానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఈ భూమి మీద ధనానికి, ధనాపేక్షకు ప్రాధాన్యత ఇచ్చేవారు ఆత్మీయతను కోల్పోతారు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొంతమంది చంపుతున్నారు, కొంతమంది వారే సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. కారణం ఏంటిదయ్యా అంటే ధనము. ఈ మధ్య కాలంలో అలాంటి పరిస్థితులు చాలా కనబడుతున్నాయి. ఇంకా పెచ్చురిల్లిపోతున్నాయి. సోషల్ మీడియాలో కొన్ని పరిస్థితులు గమనిస్తున్నప్పుడు నానా విధాలైనటువంటి ధనము మీద వ్యామోహంతో చంపుతున్నారు, చనిపోతున్నారు. అమ్మా, ధనం మీద వ్యామోహంతో ఏమవుతారు? చంపేదందుకైనా తెగిస్తున్నారు, చనిపోవటకైనా తెగిస్తున్నారు. ఈ రోజున కొంతమంది ఒక సమాజముగా ఉండి ప్రార్థన మందిరాల్లో కూడుకొని ఆరాధన చేస్తున్నప్పుడు, అది క్రైస్తవ సొసైటీ అయినా, అది ముస్లిం సొసైటీ అయినా, అది హిందూ సొసైటీ అయినా, అక్కడ సమాజముగా గుంపుకున్నటువంటి ప్రజల మధ్యకు కొంతమంది వచ్చి మానవ బాంబులుగా వచ్చి అక్కడ వారు మానవ బాంబులు పేల్చి, అంటే వారిని వారే పేల్చుకొని వారు చనిపోయి అక్కడున్న అనేకులు చంపుతున్నారు. కారణం ఏమిటి? ఆ మానవ బాంబుగా తయారైతున్న వ్యక్తికి పైన చెప్తున్న వారు ఉగ్రవాద సంస్థలు, నేను నీకు కొన్ని వేల కోట్లు ఇస్తాను, నీ కుటుంబం, నీ పిల్లలంతా బతుకుతారు, నువ్వు ఒక్కని మానవ బాంబులాగా అయ్యి నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళి నిన్ను నువ్వు పేల్చుకుంటే నీ కుటుంబానికి ఇన్ని కోట్లు ఇస్తా అంటే వారు వాళ్ళ ప్రాణాన్నైనా వదిలేసుకునేందుకు ఇష్టపడి ధనాపేక్షగా వెళ్ళి వాళ్ళు అక్కడ సూసైడ్ చేసుకొని అనేకులు చంపుతున్నారు. ఈరోజు మానవ బాంబులుగా ఎంతమంది బయలుదేరుతారండి? హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఇలాంటి చాలా జరిగాయి. నేను చెప్పాలనుకున్నది ఒకటి, ధనాపేక్ష కలిగిన మనసు కలిగిన వారు ఏం చేస్తారంటే వారైనా చనిపోవచ్చు, లేదు వారు ఇతరులైనా చంపచ్చు. కారణం ఏంటిది? అపవాదిగాడు అలాంటి స్పిరిట్, అలాంటి ఆ బీజాన్ని విత్తుతాడు వాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనాపేక్షని మనస్సు విశ్వాసం నుండి నిన్ను పక్కకు తీసుకెళ్తుంది. చూడండి, ఆ సమూయేలు మొదటి పుస్తకములో 18వ వచనం అనుకుంటా, 18వ అధ్యాయం అనుకుంటా, చదవండి. 18వ అధ్యాయం. స్తోత్రం, ప్రేస్తున్నాం. ఎనిమిదో అధ్యాయం. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీల మీద న్యాయాధిపతులుగా నియమించాడు. గొప్ప ప్రవక్త, మంచి దైవ సేవకుడు, దీర్ఘదర్శి, పేరు పొందినటువంటి గొప్ప దైవ సేవకుడే. అతని కాలంలో అతను నడుచుకుంటూ వస్తే పట్టణం అంతా కూడా మిగిలిన భయముతో అతడు బలి అర్పించేంత వరకు కూడా ఇంటిలో పొయ్యి వెలిగించేటోళ్ళు కాదు. అంత గొప్ప దైవ సేవకుడు అతడు ఆ పట్టణంలోకి వచ్చిందంటే అతడు బలిపీఠం మీదకి వెళ్ళి బలి అర్పించేంత వరకు ఇంట్లో పొయ్యి వెలగద్దు, ఎవరు నోట్ల మంచి నీళ్ళు కూడా వేయద్దు. అంత గొప్ప వైరాగ్యం కలిగిన గొప్ప దైవజనుడు సమూయేలు ప్రవక్త, దీర్ఘదర్శిగా పేరు పొందినవాడు. అతని కాలంలో ఏం జరిగింది? అతడు వృద్ధుడైనప్పుడు అతని జ్యేష్ఠ కుమారుడు, అంటే అతనికి ఉన్నటువంటి పిల్లలు అతని కుమారులు. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు. రెండవ వాని పేరు అబియా. వీరు బెయేర్షెబాలో అనేటువంటి పట్టణంలో న్యాయాధిపతులుగా ఉన్నారు. అంటే ప్రజలకు తీర్పులు తీర్చేటువంటి స్థానంలో కూర్చున్నారు దైవ సేవకుని పిల్లలే. కానీ ఏం జరిగింది? అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక, ఇప్పుడు వారి కుమారులకు తండ్రి ప్రవర్తన రాలేదు, అంటే తండ్రికున్న మనస్సు రాలేదు. దీర్ఘదర్శి సమూయేలు యొక్క ప్రార్థన, అభిషేకము, ప్రత్యక్షతను వారు పొందుకోలేరు. ఆ ప్రవర్తన వీరిలో లేదు. మరి ఏమొచ్చిందయ్యా వారికి? ధనాపేక్షులై లంచం పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేశారు. దైవజనుడి కుమారులే, కానీ వారిలో ఏం పని చేస్తుంది అంటే ధనాపేక్ష.
ఈ ధనాపేక్ష ఎప్పుడైతే వారిలోనికి వచ్చిందో వెంటనే వారు ఏం కార్యం ఆరంభించబడ్డదయ్యా అంటే లంచగొండితనము. లంచగొండి అంటే మీకు తెలుసు కదా, నేను వెళ్ళి మాట్లాడతా, మరి ఇష్టమా నాకు 10,000, అన్యాయంగా న్యాయంగా నేను చేసేస్తా, ఇష్టమా? న్యాయాన్ని అన్యాయంగా మారుస్తా, ఇష్టమా? నాకు 50,000 ఇచ్చేస్తాను, తీసుకొని వెళ్ళి అక్కడ నువ్వు న్యాయాన్ని తిప్పివేస్తావు. దాన్ని లంచగొండితనం అంటారు. వాళ్ళు పాపము న్యాయంగానే ఉన్నారు, కానీ నువ్వు వారి మధ్య ఆ ఎదురున్నటువంటి వ్యక్తికి ఆ యొక్క ఉత్తరవాది మా పక్షంగా నిలబడి డబ్బులు తీసుకొని వాళ్ళకి అన్యాయం చేస్తావు. లంచగొండితనం. కారణం ఏంటిది? ధనాపేక్ష. దైవ సేవకుని పిల్లలే, కానీ హృదయంలో ధనాపేక్ష. తద్వారా ఏం జరిగింది అంటే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో రాజ్యం చిన్న భిన్నమైపోయింది, పతనమైపోయారు, చాలా మంది నష్టపోయారు. ఈ ధనాపేక్షను బట్టి వారిలో ఏం కనబడుతుంది అంటే లంచగొండితనం కనబడుతుంది. ధనాపేక్షలు ఉన్న వారికి ఏమొస్తుంది అంటే లంచగొండితనం. నువ్వు డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తా, డబ్బుల కొరకు ఎంతైనా దిగజారిపోతారు, పైసల కొరకు ఎంతైనా దిగజారిపోతుంది మనసు. కారణం ఏంటిది? ధనాపేక్ష అనే మనసు వారు ఉన్నది కాబట్టి అది క్రమేణా లంచగొండితనంలోని కూడా వెళ్ళిపోతుంది. లంచం తీసుకోవద్దు అమ్మా. ఇప్పుడు లంచగొండలుగా మార్చబడ్డారు. నీ జీవితంలో ధనాపేక్షను బట్టి ఏమొస్తుంది అంటే లంచగొండితనం వస్తుంది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అంటే అది ఎట్టుంటది? కొన్ని మీకు విషయాలు నేర్పుతాను, చూడండి. అది ఎలాంటి కీడులు తీసుకొస్తుంది, ఎలాంటి శోధనలు వస్తాయి. ఒకానొక దినమున చూడండి, ఒక ప్రాంతంలో ఎలీషా దైవ సేవకునిగా ఉన్నాడు. అతని చేతి కింద ఒక పనివాడు, లేదు కాబోయే సేవకుడు అని కూడా మనం అనుకోవచ్చు. అలాంటి ఆలోచన కలిగిన వ్యక్తిని దైవజనుడు తన చేతి కింద పెట్టుకొని ముందుకు వెళ్తున్నటువంటి ఆ దినములలో ఏం జరిగిందంటే, ఆ ఎలీషా గారు ఆ యొక్క ప్రాంతంలో ఉండగా ఆ పక్కకు ఉన్నటువంటి సిరియా అనేటువంటి ఒక ప్రాంతం ఉన్నది. ఆ సిరియా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక అధికారం, రాజు చేతి కింద ఉన్నటువంటి అధికారం కలిగిన ఒక వ్యక్తి కుష్టి రోగముతో ఉన్నాడు. అతని పేరు నయమాన్ అనేటువంటి వ్యక్తి కుష్ఠరోగము కలిగి సిరియా దేశంలో ఉండగా ఆ కుష్ఠరోగం కొరకు అనేక డబ్బులు ఖర్చు పెట్టుకొని దేశాలు విదేశాలు తిరుగుతున్న వేళ ఆ ప్రాంతంలో సిరియా దేశంలో ఆ నయమాను కుష్టి వ్యాధి కలిగినటువంటి ఆ ఇంటిలో ఒక పని ఆమె ఉన్నది. ఆమెకు ఎలీషా కొరకు తెలిసి ఆయన అతనితో చెప్పింది, అయ్యా నీ రోగం పోవాలంటే నా దేశానికి వెళ్ళి నా దేశంలో నీ కొరకు ప్రార్థించే ప్రవక్త ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తే నీకు స్వస్థత వెళ్ళండి అయ్యా అని చెప్పేది. తన యజమానురాలు చెప్తే, యజమానురాలు ఆయనకి చెప్తే ఆయన అలాగ బండిని సిద్ధపరచుకొని ఆ బండి మీద చూడండి బిడ్డలారా, బండి మీద 2 దుస్తుల బట్టలు, 2 సంచుల నిండా వెండి, అనేక బంగారము బండి మీద వేసుకొని తోలుకుంటూ అలాగున ఎలీషా గారు ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చాడు. వచ్చి దైవజనుని కలిసి దైవజనుతో మాట్లాడి, అయ్యా నాకు ఇలాంటి పరిస్థితి ఉందంటే దైవజనుడు చెప్పాడు. ఏమనంటే, మీరు చూడండి, నా వైపు చూడండి. దైవజనుడు చెప్పాడు, అయ్యా నీకున్న కుష్ఠరోగం పోవాలంటే చాలా సందర్భం జరిగింది, కానీ నువ్వు షార్ట్ కట్ చెప్తా ఉన్నాను. నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునిగితే నువ్వు స్వస్థత పొందుకుంటామని చెప్పాడు. వెంటనే ఆ పనివాడు ఏం చేశాడు, ఆ యొక్క మరి వచ్చినటువంటి ఆ నయమాన్ని ఏం చేశాడయ్యా అంటే, సైన్యాధిపతి అతడు ఏం చేశాడయ్యా అంటే, నేను వెళ్ళి యోర్దాను నదిలో మునిగన్నా, నా స్టేటస్ ఏంది, నేనేంటి అని వెనుకకు మర్రిపోతున్నప్పుడు ఆయన చేతి కింద పనివాడు చెప్పాడు, అయ్యా ఆ దైవజనుడు నిన్ను వేరొకటి చేయమంటే చేయవా, ఓన్లీ వెళ్ళి యోర్దాను నదిలో మునుగమన్నాడు కదయ్యా, వెళ్ళి మునిగి తానం చేయయ్యా అని చెప్తే వెంటనే రథము తిప్పుకొని వచ్చి యోర్దాను నది దగ్గరికి వెళ్ళి అక్కడ నదిలో మునగగానే అతడు వెంటనే స్వస్థత పొందుకున్నట్లుగా బైబిల్లో మనకు రాజుల 2వ గ్రంథము చదవండి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో మనకు ఈ విషయం అంతా కనబడుతుంది. 16వ వచనం ఒకసారి చదువు. 16వ వచనం చదువు. ఎలీషా, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నేనేమియో తీసుకొను అని చెప్పాను. నేను ఏమి తీసుకోను. ఇతడు సిరియా దేశం నుండి వచ్చినప్పుడు ఏం తెచ్చాడమ్మా? మీరు అందరు నా వైపు చూస్తురా బిడ్డారా? అలా నా వైపు చూడండి. అతడు సిరియా దేశం నుండి వస్తున్నప్పుడు ఈ సైన్యాధిపతి ఏం తీసుకుని వచ్చాడు? బట్టలు, కొత్త బట్టలు, 2 సంచులలో బంగారం, 2 సంచులలో వెండి తీసుకొని వచ్చాడు. నాకు స్వస్థత అయితే నేను అయ్యగారికి ఇచ్చేస్తా, అయ్యగారు ప్రార్థన చేస్తాడుగా, స్వస్థత అయితే నేను ఇస్తా, అయ్యగారికి ఇచ్చేస్తా అని అవి సంచులలో నింపుకొని బండి మీద వేసుకొని వచ్చాడు. వస్తే అయ్యగారు చెప్పండి, యోర్దాను నదిలో తానం చేయపో బిడ్డ అని. నేను ఎందుకు యోర్దాను నదిలో తానం చేస్తాను, నేనేం మామూలులో అనుకున్నాను అని వెనక మరిపోయాడు. పనివాడు చెప్పాడు, అయ్యా దైవజనుడు యోర్దాను నదిలో మునుగొని చెప్పినట్టు చెయ్యయ్యా
దైవజన్ చెప్పినట్టు చెయ్యయ్యా, అందులో ఏమున్నదో మనకు తెలియదు మర్మము. ఏదైనా ఒక మాట సేవకుడు చెప్తే వినాలయ్యా, వెళ్దాం పదయ్యా అని చెప్పి మళ్ళీ అక్కడ యోర్దాను నదికి వెళ్ళి ప్రార్థన మునిగాడు, స్వస్థత పొందాడు, కుష్ఠరోగం పోయింది అతని మీద నుండి. ఇప్పుడు ఆ బంగారం వెండి ఆ దుస్తులను తీసుకొని ఎలీషా దగ్గరికి వచ్చి ఎలీషా దగ్గర నిలబడి, దైవజనుడా ఎలీషా గారు నువ్వు చెప్పినట్లుగా నేను స్వస్థత పొందాను, అయ్యా ఇదిగో ఈ కానుక తీసుకోండి అయ్యా, ఈ వెండి మీకే, ఈ బంగారం మీకే, ఈ దుస్తులు మీకే, పాస్టర్ తీసుకోండి అని చెప్తే ఎలీషా దైవ సేవకుడు ఆ నయమంతో చెప్తున్నాడు. ఏమని? ఇప్పుడు చదువు. ఎలీషా ఎవరి సన్నిధి నేను నిలబడి ఉన్నాను, నేను ఎవరి సన్నిధిలో, నేను జీవము గల దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాను. ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమి తీసుకోను. డబ్బు నాకు, నీవిచ్చే డబ్బు నాకు వద్దు, నీవిచ్చే కానుక నాకు అవసరం లేదు. కొన్నిసార్లు సేవకునిగా మీరు చూడండి, నేను కూడా కొన్ని పరిహారములు కొంతమంది దగ్గర కానుకలు తీసుకునేందుకు నాకు ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదంటే, బైబిల్లో ఏమున్నదంటే హేబేలును అతని అర్పణమును దేవుడు లక్ష్య పెట్టెను అని ఉన్నది. దేవుడు మీరు ఇచ్చే కానుకలు ఇష్టపడడు, దేవుడు మిమ్మల్ని ఇష్టపడతాడు. మీరు ఇష్టపూర్తిగా దేవునిలో ఉంటే మీరు ఇచ్చేది దేవుడు అంగీకరిస్తాడు. మీరు దేవుని సన్నిధిలో క్రమంగా లేకుండా, దేవునికి ఆయాసకరంగా ఉండి, దేవుని చిత్తాన్ని చేయకుండా, మీకు నచ్చినట్టుగా బ్రతికి సనుక్కుంటా గునుక్కుంటా విశ్వాసాన్ని కొనసాగించి ఏదో చర్చికి వచ్చి నామకార్థమైన భక్తిని చేసి కానుకలు ఇచ్చేది అయిపోతుంది అనుకుంటురా? అస్సలు కాదు. దైవజనుడు అన్నాడు, యెహోవా జీవముతో నేను ఎవరి నిలబడ్డాడు చెప్తున్నా, నీ కానుక నాకు అవసరం లేదు. కానుకలు తీసుకుంటే అయిపోతుందమ్మా అని జరుగుతాయి అనుకుంటురా? ఏం జరిగి నీకు తెలియదు ఏం జరిగింది. దేవుడు కానుక కంటే నిన్ను కోరుకుంటాడు. ఫస్ట్ నీ మనస్సును, నీ వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని. దైవజనుడు నీ కానుక నాకు వద్దువా, అవలిగిద్దా అనుకుంటున్నావు? నేను చేసిన ప్రార్థన 2 సంవత్సరాలు బంగారం అనుకుంటున్నావా? నేను చేసిన ప్రార్థన 2 సంవత్సరాలు వెండి అనుకుంటున్నావా? అంటే నేను నీకు వచ్చిన స్వస్థత బంగారంతో, వెండితో, డబ్బుతో వెళ్ళగడుతున్నావా? నా కంటి ముందు వెళ్ళిపో. ప్రార్థనకు ఎంత వెళ్ళగడతామమ్మా? ప్రార్థనకు ఎంత వెళ్ళగడతాము? బంగారంతో వెళ్ళగడదామా? ఎండితో వెళ్ళగడదామా? ప్రార్థనకు డబ్బుతో వెళ్ళగడదామా? అట్లా వెళ్ళగట్టాడు అతడు. వెంటనే దైవజనుడు చెప్పి, నువ్వు వెళ్ళిపోయిన సన్నిధిలో ఉండి, ఇది నా కంటి కనబడుతుంది, తీసుకొని వెళ్ళిపో, నీ డబ్బు నీతోనే తీసుకొని వెళ్ళిపో, నీ ఎండి బంగారం. అప్పుడు వెంటనే అతడు అవన్నీ మరలా బండి మీద వేసుకొని వెనకకు మర్రిపోతాడు. ఎందుకు వద్దనని చెప్పండి? కానుక పాస్కర్ ఎందుకు కానుక వద్దనంటే, దానికంటే ముందు ఏం జరిగిందంటే, యోర్దాను నదిలో మునుగమంటే వెళ్ళి యోర్దాను నదిలో మునుగుతే కానుక తీసుకుని మునుగలైతాడు. ఏం చేసిండు? ఈయన చెప్తే నేనండా, ఆయన యోర్దాను నదిలో మునుగమంటే నేను మునుగల్లా, నా స్టేటస్ ఏంది, నా పరపతి ఏంది, నేనేంది అసలు అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. పనివాడు చెప్తొచ్చి మునిగాడు. అంటే అక్కడ అతను ఏం కనబడ్డది అంటే అవిధేయత కనబడ్డది, తిరుగుబాటు స్వభావం కనబడ్డది, వ్యతిరేకత కనబడ్డది, దైవ సేవకుని మీద తిరుగుబాటు కలిగిన లక్షణం కనబడ్డది. అందు గురించి అతని కానుక అంగీకరించబడలేదు. మీ కానుకలు అంగీకరించబడాలి అంటే మొట్టమొదటిగా మీరు అంగీకరించబడాలి. మీరు ఇచ్చే ఎంత కానుకైనా దైవ సేవకుడు నిండు మనసుతో 2 చేతులు దీంట్లో ప్రార్థన చేస్తే అది మీ కుటుంబాల మీదకి ఆశీర్వాదకరంగా దిగి రావాలంటే మీరు ఆ విధంగా జీవించాలి. మనల్ని కోరుకుంటాడు, కానుకను కోరుకుంటాడు? చెప్పండి, మనల్ని కోరుకుంటాడు. మంచిగా వస్తుంది చెప్పండి. ధనాపేక్ష తీసుకొని వచ్చాడు, వద్దన్నాడు. బండి మీద వేసుకుంటూ డబ్బు బంగారం అంత వేసుకొని బండి చాయ్ చేసుకొని ముందరికి పోతున్నాడు. ఇప్పుడు ఎలీషా చేతి కింద ఒక దైవజనుడు ఉన్నాడు. అతని పేరు ఏం పేరు? అతని పేరు ఎలీషా చేతికి ఉన్న దైవ సేవకు చేతి కింద ఉన్న పనుల పేరు ఏం పేరమ్మా? ఈ నేల నుంచి వాక్యం ఉంటారు, అతని పేరు తెలియదు మీకు? ఏం పేరు? గెహాజీ. అందరూ గెహాజీ. ఏలియా చేతి కింద ఉన్న దైవ సేవకుడు ఎలీషా అయ్యాడు. ఎలీషా చేతి కింద ఉన్న గెహాజీ ఏమైందో చూడండి. ఇతడు దైవ సేవకునితోనే ఉంటాడు, చేతి కిందనే ఉంటాడు, దైవజనుని వెంబడిస్తాడు, దైవజనుని వెనకనే వెళ్తుంటాడు. కానీ ఇతని మనసు ఎలాగున్నదో చూడండి. ఏం చేస్తాడు అతడు? వెంటనే చదవండి. అంతటా 5వ అధ్యాయం 20 వచనం చదువు. 5వ అధ్యాయం 20 వచనం చదువు. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహాజీ సిరియనుడైన ఈ నయామాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయింది. సేవకుని మనసు లేదు. ఊరికి ఆ కానుకలు వద్దంటాడు, ఈ కానుకలు వద్దంటాడు, ఎట్లా బతుకుతాడు బతకని. అరే వాళ్ళు ఇచ్చేది నేను ఇచ్చేది 10 రూపాయలు పోగు చేసుకుంటారు. పిల్లకైతే మంచిగా బతకచ్చు అనుకుంటే ఈయన తినడు, తిననీయడు.
ఈ భాస్కర్తో స్నానం చేస్తే వేస్ట్ ఎడికని గుట్టబోతాడు. ఆయన తిన్నాడు, మనం తినేడు. ఆయన తంసంలాడు, మనం తంసలానియాడు. ఆయనతో పోతిమంటే మా ఆయన నిండుతాడు, మనం నిండబెడతాడు. ఇదంతా చేసిపోయింది. పెట్టింది తినాలి, పోసింది తాగాలి, ఇచ్చింది తీసుకోవాలి, మంచిగా సపోర్ట్గా వచ్చి ఇంట్లో ఉండాలి, రూపాయి కూడా పెట్టుకుని బతకాలి. కానీ మా అయ్యగారికి మనసు లేదు. ఏమంటున్నాడు గేచి? మా అయ్యగారికి మనసు లేకపోయాను. చదువు. యెహోవా జీవముతోడు, యెహోవా జీవంతోడు నేను పరిగెత్తుకొని పోయి, ఇప్పుడు యెహోవా జీవంతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్దనున్న ఏదైనా తీసుకుందని అనుకొని నయామాను కలుసుకున్నకై పోచూ ఉండగా, ఇప్పుడు ఏమనుకుంటున్నాడు మనసులో? అయ్యగారికి వద్దు, నాకు కావాలి. కానుక ఎవరికి ఎవరు కావాలనుకుంటున్నాడు? అమ్మ కానుక నేను తీసుకున్నా, చేతి కింద నువ్వు తీసుకున్నా. కానుక నేను తీసుకున్నా, చేతి కింద తీసుకున్నా. చేతి కింద నువ్వు తీసుకొని నీకు ప్రార్థన చేశాను అనుకో, నేను ఏం జరుగుతుందా? అది తీసుకోవద్దు కూడా, తీసుకోరు. నా చేతి కింద ఉన్న వాళ్ళు అయితే అసలు తీసుకోరు. మిగతా వాళ్ళ చేతి కింద వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. అది వేరే విషయం, మనకు సందర్భం అవసరం లేదు. కానీ ఇక్కడ కానుక అయ్యగారు తీసుకున్నా, చేతి కింద వాళ్ళు తీసుకున్నా. అయ్యగారు వద్దన్నప్పుడు మనకి ఎందుకు తెలియలేదు? మనసులో ఏం పెట్టుకున్నాడు? ఈ అయ్యగారు ఊరికి అదద్దంటాడు, ఇదద్దంటాడు, మంచిగా వెళ్దాం అన్నట్టు ఆ బంగారం వెనక ఎండెనక పడిపోయి ఆ నయమైన కలుసుకొని 5:23 వచ్చిన చదువు. ఏం చేశాడు? 5:23 వచ్చిన చదువు. అందుకు నయామాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకోవడమని బతిమాడి 2 సంచులలో 4 మణుగుల వెండి, 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారులు 2 మీద వాటిని మోయవేయగా, అబ్బా మోసంత బంగారం. ఎంత బంగాట? 2 పనులు మోసంత బంగారం డబ్బులు ఇచ్చి వారు గెహాజికి ముందర వాటిని మోసుకొని పోయి. ఇప్పుడు చూడండి, ఇతడు గేజ్ వచ్చి ఏమంటుండు? మా అయ్యగారికి వద్దు కానీ మాకు కావాలి. అయ్యా నేను అయ్యగారి చేతి కింద ఉన్నా, అయ్యగారికి అవసరం లేకపోతే కానీ నువ్వు ఆ డబ్బు నాకు ఇచ్చేసి, ఆ ధనం నాకు ఇచ్చేయి. ఇప్పుడు ఇతనికి ఏ మనసు? ధనం వెనుక పరిగెత్తే మనసు, ధనం వెనుక పరిగెత్తే మనసు. నయామాను రథం మీద వేసుకొని పోతున్నప్పుడు అలా ఉండేటువంటి వ్యక్తి ఉండకుండా ఇప్పుడు ఇతని మనసు అంతా ధనం మీద ఉన్నది కాబట్టి ఆ ధనం వెనుకనే పరిగెత్తుకొని వెళ్ళి ఆ వెండిని తీసుకొని, ఆ దుస్తులను తీసుకొని, పనివారిని తీసుకొని ఇంటిలోనికి వచ్చి వాటిని భద్రంగా దాచిపెట్టి, నీ వెచ్చటి నుండి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిన బిడ్డ చెప్పు నాన్న, ఎక్కడి నుంచి వచ్చా? గేహాజీ నువ్వు ఇవ్వడానికి ఎక్కడ పోయినావు, ఎక్కడి నుంచి వచ్చావు నాన్న అని అడిగాడు. వాడు నీ దాసుడనైనా నేను ఎచ్చటికి నీ పోలేదని నేను. ఇప్పుడు ఏం చెప్పాడు? పోయినా పోలేడా అంటే ఏం మాట్లాడాను? ఇప్పుడు దైవజన్ దగ్గరికి వచ్చి ఏం మాట్లాడమ్మా? ధనాపేక్ష లంచగొండితనానికి దారి తీస్తుంది, ధనాపేక్ష అబద్ధానికి దారి తీస్తుంది. ధనాపేక్ష ఏం చెప్పిస్తుంది? నీతోని అబద్ధాలు ఆడిపిస్తుంటది. ఎక్కడ ఆడద్దు అక్కడనే చాడుతావు అబద్ధాలు. సేవకుని ముందడికి వచ్చి అబద్ధాలు ఆడుతావు, దేవుని ముందడికి వచ్చి అబద్ధం ఆడుతావు, పులిపీఠం దగ్గరికి వచ్చి అబద్ధం ఆడుతావు. గేయాజులాగా ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు. ఫస్ట్ ఏమన్నాడమ్మా? ఎక్కడి నుంచి వస్తున్నానంటే, నేను అయ్యా మరి నువ్వు ధనం వద్దన్నావయ్యా, నువ్వు మరి వెండి వద్దన్నావయ్యా, మరి నాకైతే పిల్లలు ఉన్నారయ్యా, మరి కొంచెం నేను అది తీసుకొని వాడుకుంటాను పోయానయ్యా. ఆ సిరియనేడు అయిపోతాడు అని అయ్యా మన దగ్గర దుస్తులు నా ఎండి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాయ్యా, క్షమించయ్యా, నీకు వద్దయ్యా, ఓకే నేను తీసుకున్నాయ్యా, అది పొరపాటు అయితే క్షమించయ్యా, అయ్యా ప్రార్థన చేయ, తప్పు చేసానయ్యా అంటే అయిపోతుంది. అట్లా అనలేడు. ఏమన్నాడు తెలుసా? నేను ఎట్టుకోలేదయ్యా, నేను ఇక్కడనే ఉన్నా, నేను ఎట్టుకోలే ఇక్కడనే ఉన్నా అన్నాడు. ఇప్పుడు కంటే దైవజనుడు అంటున్నాడు. ఏమని? అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథముని దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ఇప్పుడు ఆ మనుషుని దగ్గరికి వెళ్ళావు, రథం దగ్గరికి వెళ్ళావు, బంగారం తీసుకున్నావు, ఎండి తీసుకున్నావు, సంచులన్నీ పర్వాలను తీసుకున్నావు, నీకు ఎవరు చూస్తలేరు అనుకున్నావు, కానీ నా మనస్సు నీతో కూడా రాలేదా? దైవజనుడు ఇంట్లో ఉన్నాడు. దైవజనుడి మీద ఉన్న ఆత్మ గేయాజునికనే వెళ్ళింది. అక్కడ తీసుకుంటున్నటువంటి సందర్భం అంతా దైవజనుడు చూసి అంటున్నాడు, నువ్వు ఆ రథం దగ్గరికి వెళ్ళి ఆ వెండి బంగారం తీసుకొని వచ్చినప్పుడు నా ఆత్మని ఏమంటే రాలేదనుకుంటున్నావా? వచ్చింది. అయితే నీకేం జరుగుతుంది? విను. ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుటకు ఇది సమయమా? కాబట్టి నయామానుకు వచ్చిన కుష్టు రోగము నీకు నీ సంతతి అంటే నీ పిల్లలకు సర్వకాలము అంటియుండును అని చెప్పాడు. ఒకడేమో పోగొట్టుకొని పోయిండు, ఒకడేమో కొని తెచ్చుకున్నాడు. పోగొట్టుకొని పోయిన వ్యక్తి ఎవరు? అతడు వేరే అన్య దేశపు సంబంధించినటువంటి వ్యక్తి. తెచ్చుకున్నది ఎవరు? దైవ సేవకుని చేతి కింద ఉన్నవారు. నీవు కూడా ఈ లోకములో శాపాన్ని, దేవుని ఉగ్రతను
కుష్టి అనగా దేవుని ఆయాసపరిచే కార్యాలను లోకంలోనికి వెళ్ళి నీ కుటుంబం మీదకి తెచ్చుకుంటున్నావా, లేదు దేవుని వాక్యానుసారంగా జీవించి పరిశుద్ధతను కలిగి ఉన్నావా? ఒక అన్యుడేమో పోగొట్టుకొని వెళ్ళాడు, ఇతడు క్రైస్తవుడే, కానీ కుష్టిని తిరిగి తెచ్చుకున్నాడు. దైవ సేవకుడు వెంటనే నోటిలో నుండి నీకు నీ సంతతి కుష్ఠరోగం వచ్చిందంటే అది ఆ రోజు నుండి ఈ రోజు వరకు కుష్ఠరోగం వస్తుందా తెలుదామా? మీరు కుష్ఠరోగం వచ్చినప్పుడు అనుకోలేదు వీళ్ళు ఎలీషా సంతతికి సంబంధించిన వాళ్ళు అనుకోవాలి. అంటే వాళ్ళని నేను తప్పటి మాట్లాడతలేను, వాళ్ళని దేవుడు ఈ రోజుల్లో మళ్ళీ కుష్ఠరోగులు భూమి మీదకి దిగొచ్చి ఆయన ఒక కుష్ఠరోగి ఆయన ఎదుట మోకరు వెళ్ళి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను ముట్టి శుద్ధిగా చేయగలమంటే ఆయన ముట్టి స్వస్థపరిచినట్లుగా మత్తయి 8:8 కనబడుతుంది. అది సందర్భం వేరు. కానీ ఇతడు దేవుని ఉగ్రత, దైవ సేవకుని మీద విరోధమైన మనస్సు, ఒకడు పోగొట్టుకున్నాడు, ఒకడు తెచ్చుకున్నాడు. వీటి మధ్య ఇరువురి మధ్య ఏమో సందర్భాన్ని బట్టి ఆ రోగం వచ్చింది అంటే డబ్బు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ధనాన్ని ఆశించి కుష్ఠరోగం తెచ్చుకున్నాడు గెహాజీ. పరిశుద్ధ గ్రంథంలో ఆకాన్ అన్నటువంటి వ్యక్తి ఉంటాడు. అతడు కూడా శపితమైన దాన్ని నువ్వు తీసుకోవద్దని చెప్తే అతడు వెళ్ళి యెహోషువ చెప్తాడు, ఈ శపితమైన ఈ యోర్దాను ఇక్కడ ఉన్నటువంటి యెరికో ప్రాంతంలో శపించబడినటువంటి ధనాన్ని మీరు తీసుకోవద్దంటే అయ్యో ఆకాను వెళ్ళి బంగారు సీనారు వస్త్రాన్ని తీసుకొని వచ్చి డేరాలో దాచిపెట్టుకొని వచ్చి దైవ సేవకుడు ముంగట నిలబడతాడు. ఏం తెలియనటువంటి అతని బట్టి ఆ పాలెంలో నష్టం జరిగినప్పుడు దైవ సేవకుడు పిలిచినప్పుడు వచ్చి ఒప్పుకుంటాడు. అతడు అయ్యా నేనే ఆ దొంగతనం చేసింది నేనే అయ్యా, నా ఇంట్లో బంగారం ఏంటి దాచిపెట్టుకున్నాను అయ్యా. దొంగతనం చేసి దాచిపెట్టుకున్నాడు, శపించబడ్డాడు. నేను చెప్పాలనుకున్నది ఒకటి బిడ్డారా, ధనాన్ని ఆశించి కొంతమంది దొంగలుగా మారిపోయారు, కొంతమంది కుష్ఠరోగం తెచ్చుకున్నారు, కొంతమంది లంచగొండులుగా మారిపోయారు. ఇంక కొంతమందిని మనం గమనిస్తే వాక్యం చదివించబడి సమయం సరిపోదు. ఇది పాత నిబంధనలు జరిగింది. కొత్త నిబంధనలు ఏం జరిగిందంటే యేసు ప్రభువు వారు 12 మంది అపొస్తలులను పిలిచి సేవలో పెట్టుకొని సేవలు కొనసాగుతున్న వేళ యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి 12 మంది శిష్యుల్లో ఒక 3 పేరైతే ఎక్కువ వినబడుతుంది. ఎవరు? ఒకటి పేతురు, యోహాను, యాకోబు. తర్వాత పేరు ఎవరిదన్నా ఎక్కువ హైలైట్ అయిందంటే అతని పేరే యూదా. పేతురు, యోహాను, యాకోబు అందరికీ తెలుసు, యూదా కూడా అందరికీ తెలుసు. ఈ యూదా అనే వ్యక్తి ఏం చేశాడయ్య అంటే ఇతడు కూడా ధనాపేక్ష కలిగిన వ్యక్తి. యేసు ప్రభు ఎప్పుడు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఇంట్లోకి వెళ్ళినా అక్కడ జనుల ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు కానుక పెట్టుకున్నారు. అయ్యా కానుక అంటే యేసు ప్రభు తీసుకొని ఈ చేతి కింద పనులను పెట్టుకున్నాడు కొని. అని పేరే యూదా. ఈ యూదాకు డబ్బు సంచి ఇచ్చి ఆ డబ్బు సంచి అతని దగ్గర ఉన్నప్పుడల్లా ఎవరు ఎంత కానుకలిస్తా కానుకలున్న డబ్బులు ఆ సంచిలోనే పెడుతున్నాడు. సంచి జబ్బకేసుకొని యూదా యేసు ప్రభు వెంబడి అల్లబోతున్నాడు, ఎక్కడికి పడితే అక్కడికి. బోధలు వింటున్నాడు, సుబోధలు వింటున్నాడు, వాక్యం వింటున్నాడు. కానీ మనసంతా కూడా ఇతనికి దైవ సేవకు చెప్తున్న వాక్యం మీద, దేవుని మీద లేదు, డబ్బు సంచి మీదనే ఉన్నదని బైబిల్ చెప్తుంది. అది మనకు యోహాను సువార్త 12:6 కనబడుతుంది. అతని మనసంతా ఆ డబ్బు సంచి మీద ఉండి ఏం చేశాడు తెలుసా? ఆ డబ్బులు ఉన్న ధనం అంతా అతడు దొంగిలిస్తూ వచ్చాడు. వచ్చి ఏం చేశాడయ్యా చివరిగా ఆ ధనముతో ఏం జరిగిందయ్యా అంటే అతడు ఉరిపెట్టుకొని సచ్చిండని బైబిల్ చెప్తుంది. కారణం ఏంటిది? అతనికి ధనాపేక్ష. ఒకానొక దినమున పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతుంది. అపోస్తల కార్యములో అననీయ సప్పీరాలు అనేటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వారు పొలము నమ్మారు. వారు అమ్మిన సొమ్ములోకి వెళ్ళి కొంచెం తీసి దాచిపెట్టుకున్నారు. కొంతమంది ఇచ్చి ధనాపేక్ష కలిగిన వారి అపోస్తల పాదాల దగ్గరికి వచ్చి వెంటనే పేతురు గారు అయ్యా మీ డబ్బు ఇంతేనా అంటే ఇంతే అన్నారు. పుట్టుకున్నబడి బైబిల్ అసలు చాలా సందర్భాలు ఉన్నాయి. కారణం ఏంటిది? ప్రతి వారిలో ధనాపేక్ష కలిగిన వారిలో దొంగలైపోతారు, లంచగొండలు అయిపోతారు, చివరికి మరణాన్ని కూడా కొని తెచ్చుకుంటారు, శాపాన్ని కూడా కొని తెచ్చుకుంటారు. ఎట్లా పాస్ట్ గారు ఎట్లా అంటే ధనాపేక్ష విషయమే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఇంకెన్నో చెప్దాం అనుకో. చదువు యెషయా ప్రవచన గ్రంథం 45:3 ఇవ్వడానికి ఏం చెప్పి పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, అంధకార సంబంధమైన స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలో అమ్మ వినండి, రహస్య స్థలములో ఉంచబడిన మరుగైన ధనమును. ఏం ధనం ఇది? అందరూ అన్నాడు ఏ ధనము? రహస్య స్థలములో మరుగై ఉన్న ధనమును నీకు ఇస్తా. ఇంతకుముందు ధనాపేక్ష కొరకు చెప్పాను, వద్దు అలాగ బాగా ఆశపడి పోయి నష్టాలు అయితే అని చెప్పాను. మరి ఇప్పుడు మళ్ళీ దేవుడు ధనం ఇస్తాంటుండు కదా. ఎట్లా ఇస్తాడట? రహస్యమైన స్థలములో ఉంటుందట ధనం. మరుగైన ధనాన్ని దేవుడు ఏం చేస్తాడట? దేవుడు నీకు ధనాన్ని ఇస్తాడు. మరి దేవుడు ధనాన్ని ఇచ్చినప్పుడు ధనాపేక్ష ఉండద్దని చెప్పాడు పాస్కర్. అంటే ధనాపేక్ష వేరు, ధనము దేవుడు నీకు ఇవ్వడం వేరు.
దేవుడు తన బిడ్డలను ఎప్పుడు కూడా బీదలుగా, అడక తింటోళ్ళుగా, తోకలాగా, లేకపోతే నువ్వు అందరి దగ్గర అప్పులు చేసుకొని నువ్వు కష్టపడి నువ్వు ఎప్పుడు బీద స్థితిలో దేవుడు ఎప్పుడు కోరుకోడు. దేవుడు ఏం కోరుకుంటాడంటే దేవుడు నిన్ను తల్లగా ఉంచాలని కోరుకుంటాడు, నువ్వు ఇతరులకు అప్పు చేయాలని కోరుకుంటాడు, నేను ఉన్నతంగా ఉంచాలని కోరుకుంటాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటాడు. అయితే దానంతటికి ఒకటే కారణము, దేవుడు నిన్ను ఫలింపచేయాలని చూస్తాడు, కానీ నీ ఇచ్చకు నువ్వే ఫలిద్దామని అసలు చూడకూడదు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, తగిన సమయంలో లేవనెత్తుతాడు. దేవుని మీద ఆధారపడి ఉండాలి. అబ్రాహాం గారు ఆయన ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఏమున్నదో తెలుసా? ఒక గంప, ఆ గంపలో 4-5 బొమ్మలు, చంప కింద బ్యాగు, ఆ బ్యాగులో ఒక ప్లేటు, భార్య భర్తలకి ఇద్దరికి 2 ప్లేట్లు, ఒక పాత్ర పెట్టుకొని ఆయన దేశము నుండి బయలుదేరి కానాను వైపు వచ్చాడు. వచ్చేటప్పుడు ఆయన దగ్గర రూపాయలే ఆస్తి. కానానులో అడుగు పెట్టుడితో దేవుడు అన్నాడు, అబ్రాహామా ఈ చూస్తున్న ప్రదేశం అంతా నీదే అని చెప్పి ఏం చేస్తాడు తెలుసా? అబ్రహామునట మిక్కిలి ఆస్తి కలవానిగా దేవుడు చేశాడు. దేవుడే చేశాడు, అబ్రహామును ఆశీర్వదించాడు. అది అబ్రహాం సొంత ప్రయత్నము కాదు, దేవుడు ఆశీర్వదించాడు. సామెతలు 10:22 ఏమంటో తెలుసా? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చినది, నదుల కష్టము చేత ఎక్కువ. అది మీరు అనుకుంటారు బాగా సంపాదిస్తే బాగా పైకెత్తంగా వస్తాం అనుకుంటారు, అంత పిచ్చుతారు. నువ్వు ఎంత సంపాదించిన దేవుడు ఆశీర్వదిస్తే తప్ప నువ్వు పైకి రాలేవు. కాబట్టి బిడ్డలారా, దేవుడే ఆశీర్వదించే దేవుడే ఉన్నాడు. ఒకరోజు పరిశుద్ధ గ్రంథంలో ఏం జరిగిందంటే, సమూయేలు పుస్తకంలో మనకు కనబడుతుంది. సమూయేలు పుస్తకంలో సొలొమోను దగ్గరికి దేవుడు వచ్చి, సొలొమోను నీకేం కావాలని అడిగాడు రాత్రిపూట. అమ్మ సొలొమోను పడుకున్నాడు, రాత్రి దర్శనం వచ్చింది, స్వప్నం వచ్చి స్వప్నంలో యేసుప్రభు వచ్చి సొలొమోను అడిగాడు, సొలొమోను నీకేం కావాలన్నా అంటే నువ్వేమడుగుతావమ్మా? ఇప్పుడు యేసుప్రభు నీ దగ్గరికి వచ్చి నీకేం కావాలన్నా అని అడిగినాను ఇక్కడ ఉన్న వాళ్ళని, మీరు పక్కన నోరు దేశం ఏం చెప్తారు చెప్పండి? మా పౌల రోజు అయితే నాకు పెళ్లి కావాలంటాడు, అంటారా? అంటాడు ఖచ్చితంగా. స్తోత్రం, హల్లెలూయా. పౌల రోజుకి ఏం కావాలి? పెళ్లి కావాలి. పెళ్లి అయిన వాళ్ళకి ఏం కావాలి? పిల్లలు కావాలి. పెళ్లి కావాల్సిన వాళ్ళకి ఏం కావాలి? పెళ్లి కావాలి. అమ్మ ఇవి ఉన్నాయా? యేసు ప్రభు డైరెక్ట్ వచ్చి, కుమారుడా నీకేం కావాలి బిడ్డ అని అడిగాడు అనుకో, మీరు ఏమడుగుతారు? కొడుకున్న వాళ్ళు బిడ్డ అడుగుతారు, బిడ్డలు కొడుకు అడుగుతారు. ఎప్పుడు అడుగుడే. మనం దేవుడికి ఎప్పుడు లిస్ట్ రాస్తుంటాం. ప్రభా ఒకటి ఇచ్చినావు కదా, ఇది ఇస్తాడు, ఇది ఊకోడు. మళ్ళా ప్రభా ఎప్పుడు రాసుడు ఇచ్చినా దేవునికి ఎప్పుడు రాసుడు. సొలొమోను కూడా అడిగాడు ఏం కావాలన్నా నీకు అంటే, సొలొమోను ఏమన్నాడు తెలుసా? ప్రభువా ఇంత పెద్ద రాజ్యం కదా, నాకు మా ఇల్లు కట్టుకున్న 2 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ లో 4 గదులు ఉన్నాయి, ఒక్కొక్క గది ఒక్క బిల్డింగ్ లో 4 గదులు, 2 గదులు 8 బిల్డింగ్లు. 8 బిల్డింగ్ లో నేను తెల్లారు లేచే వరకు ఆ బిల్డింగ్ లో ఇల్లు నిండి బంగారము, ఈ కింద బిల్డింగ్ నిండి బంగారము, తెల్లారు లేచి నేను మోడుతున్న బంగారం కావాలి ప్రభు అని అడిగాడు. మీరు కూడా అదే అడుగుతారా? అట్లా అడిగిన అనుకుంటారు మీరు? అట్లా అడగలే. ఏమడిగాడు తెలుసా? అయ్యా నాకు ఎండి బంగారములు కాదు, ఈ ప్రజలు పాలించేందుకు నాకు జ్ఞానం కావాలని అంటాడు. అంటే దేవుడు వెంటనే ఏమంటారు తెలుసా? సొలొమోను తోటి ఏమంటారు తెలుసా? నువ్వు ధనమైనను బంగారమైన వెండినైనా అడగలేవు, కానీ నేను నీకు వాటిని ఇస్తున్నాను అని చెప్పి దేవుడే సొలొమోనుకు ధనమును బంగారమును వెండిని దయచేస్తాడు. దేవుడు ఇస్తాడమ్మా, దేవుడు ఇస్తాడు. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా దీవిస్తాడు. దేవుడు మేలు చేస్తాడు. మన దేవుడు బీద స్థితిలో ఉంచే దేవుడు కాదు. నువ్వు వచ్చేటప్పుడు కొద్దిగా వస్తావు, దినాలు గడిచిన కొద్ది పైకి ఎదుగుతావు. దేవుడు ఎప్పుడైనా మనం ఉన్న పాటని ఇక్కడికి వెళ్ళి తీసి ఆకాశంలో కూర్చోబెట్టాడు, మెల్లమెల్లగా ఎదిగింపజేస్తాడు. మొక్క పెడితే చెట్టు ఎట్లా పెడుతుందో అట్లా ఆశీర్వదించబడతాము. మా పూర్వపు పరిస్థితులు కూడా అంతే. పూర్వ పరిస్థితులు నేను కూడా అలాంటి అనుభవాలతో వచ్చినే, పెట్టల మీద ఏరుకున్నానే, అర్థమైందా? సైకిల్ మీద కష్టపడి పనిచేసినోనే, చాలాసార్లు నూకల బోధ దిగినోనే, అర్థమైందా? ఇట్లా అన్ని స్థితిలో నుండి దేవుడు తీసుకొచ్చాడు. ఒక్కసారి రాలే, అట్లా ముందు కూడా ఆశీర్వదిస్తాడు దేవుడు. అయితే నువ్వేం చేయాలి? నమ్మకంగా ఉండాలి. అన్ని విషయాలు నమ్మకంగా ఉండాలి. చివరి మాట ముగించుకుందాము. అదే చదువు లూకా సువార్త 12:33-34 ముగించేస్తాను. ఇంకా చాలా విషయం ఉంది కానీ ఇంకేమైనా మాట్లాడడం సమయం లేదు. చదువు 12:33-34. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చెయ్యుడి, పాదగిలికి సంచులను పరలోకమునందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. ఇప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, మనము అక్షయమైన ధనాన్ని అక్షయమైన ధనం అంటే
అది పాడైపోతుంది. భూమి మీద సంపాదించే ధనం తుప్పు పడుతుంది, అది ఖరాబ్ అయిపోతే పాడైపోతుంది బైబిల్ చెప్తుంది. నిజంగా పాడైపోతుంది భూమి మీద ఉన్న ఏ ధనం అయినా. పరలోకంలో ధనాన్ని సంపాదించుకుంటే అది అది పరలోకములు మన స్థానం సంపాదించుకోలేదు. దేవా నేను నీ రాజ్యములు ఉండాలి, నీతో ఉండాలి, నీతో అంటుకట్టబడి నడిపించబడాలి నాయన అని ప్రార్థన చేసుకోవాలి. అంతే. నీ జీవితం పరలోకంలో ఉండేటట్లుగా అక్షయ కలిగిన ధనము కొరకు ప్రయాసపడాలి. సత్క్రియ అనే ధనము కూడా బైబిల్లో ఉంది. సత్క్రియలు అనే ధనము, నీతి అనే ధనాన్ని నువ్వు సంపాదించుకోవాలి అని బైబిల్ చెప్తుంది. అలాంటి వ్యక్తిపై నడిపించబడాలి. ఒక రోజున దేవుడు చెప్పాడు 13 మత్తయి సువార్త 42లో, పరలోకంలో మీ ధనము సమకూర్చుకోండి అన్నాడు. పరలోకం అనే ధనాన్ని సంపాదించుకోవాలి. అక్షయత అనే ధనము, సత్క్రియలు అనే ధనము, పరలోకం అనే ధనమును ఈ భూమి మీద సంపాదించుకున్న వ్యక్తి అయి ఉండాలి. దాన్ని విడిచిపెట్టి లోక సంబంధమైన ధనాపేక్ష కలిగిన ధనం వైపుగా మళ్లించబడితే నష్టము, కష్టాలు వస్తాయి. అలాగూ కాదు. ప్రతి క్రైస్తవ బిడ్డలందరూ కూడా దేవుని వాక్యంలో ఏముందో తెలుసా? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో అని